ముఖ్యమంత్రి సాయి నిధి ద్వారా మంజూరైన 42,12,977 అందజేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సాయి నిధి పేదల పాలిట సంజీవని అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి సిఫార్సుతో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి నిధి ద్వారా పెద్ద మొత్తంలో మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గల్లా మాధవి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ మా బాబాయ్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది. అయితే సీఎం మాధవి గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు సర్జరీ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వస్తాయని చెప్పారు. అయితే మేము దానికి అప్లై చేసిన వెంటనే అంతా కార్యాలయం అంతా వాళ్ళే దగ్గరుండి అంతా జాగ్రత్తలు తీసుకొని మాకు నెల రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. ఇవాళ కార్యాలయానికి ఫోన్ చేసి పిలిపించి మాకు చెక్కుని అందజేయడానికి సర్జరీకి అయినా అమౌంట్ 1,19,000 మాకు చెక్ రూపంలో వచ్చినాయి. ఇది అందజేసినందుకు మాకు ఎమ్మెల్యే గారికి ఎంతో మేము కృతజ్ఞతలు అయినాము. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఏటగ్రహారం ఏడుగురింటిలో ఉంటాను. నాకు అనారోగ్య కారణం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల నేను హాస్పిటల్లో చేరాను. దానికైనా ఖర్చు ఏంటంటే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళడం జరిగింది. సీఎం రిలీఫ్ వెళ్ళడం జరుగుతుంటే ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు వెనక్కి రావడం జరిగింది. 2,60,000 నేను ఖర్చు పెట్టిన ఖర్చు నాకు వెనక్కి వచ్చింది. ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గ మాధవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు రీసెంట్లీగా ఫిక్స్ వచ్చాయి 3 months కింద. ఇంకా మనీ షార్టేజ్ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి మ్యామ్ గల్లా మాధవి గారికి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. ఇప్పుడు 27,000 వచ్చాయి. థ్యాంక్ యూ గారు. మమ్మీ గారు కాల్ చేసి మేము కోదండరామ్ నగర్ లో ఉంటాము. సర్జరీ చేయించుకున్నాం. గల్లా మాధవి మేడం గారు 75,000 ఇచ్చారు. థ్యాంక్ యూ. నా పేరు సింగూష. మా అమ్మగారి పేరు లక్ష్మీ అనసూయ. మా అమ్మగారికి లాస్ట్ ఇయర్ సడన్ గా ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఊహించలేదు. నేను చాలా పెద్ద రోగం అని తర్వాత తెలిసింది. ఆగస్ట్ లో సర్జరీ చేశారు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో సర్జరీ చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంట్. అది అసలు మా స్తోమతకి మించిన అది కానీ చాలా చోట్ల ట్రై చేసి ఇలా అమౌంట్ గెయిన్ చేసుకుని ఎట్లా ముందు ఆ రెండన్ని అయితే దాటాను. బట్ తర్వాత మాకు చెప్పారు, ఇలా మీరు మన ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వండి, గల్లా మాధవి గారి కావాలి, మంచిగా సపోర్ట్ చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ మీరు అప్లై చేయండి అని వాళ్ళు మాకెంతో మా తెలిసిన వాళ్ళు కూడా కొంచెం పుష్ చేశారు. సో సర్జరీ అయిపోయిన 2-3 months కి మేము వెంటనే వాళ్ళ దగ్గర డిశ్చార్జ్ దగ్గర నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా తెలుసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని హాస్పిటల్ దగ్గర మేడం గారి దగ్గరికి, మాధవి గారి దగ్గరికి వచ్చి మేము అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంత తొందరగా ఇది ఇంత తొందరగా మాకు 7 లక్షలు దాకా ఇప్పించారు ఆవిడ. దాన్ని చాలా 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 గుణపడి ఉంటాం ఆవిడకి. ఆవిడ ఇంతసారి హెల్ప్ చేస్తారు, అది కూడా ఇంత షార్ట్ పీరియడ్ లో. ఇప్పుడు మా నాన్నగారికి 2 ఆడపిల్లలు. అది ఆవిడ నిజంగానే మమ్మల్ని ఆదుకున్నారు. చాలా థ్యాంక్స్ మేడం, చాలా చాలా థ్యాంక్స్. ఇలా అందరికీ ఆవిడ ఎప్పుడు చేస్తారని విన్నాకు, ఇప్పుడు మేము లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో హ్యాపీ ఫర్ దాట్.
మా బాబాయ్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది. అయితే సీఎం మాధవి గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు సర్జరీ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వస్తాయని చెప్పారు. అయితే మేము దానికి అప్లై చేసిన వెంటనే అంతా కార్యాలయం అంతా వాళ్ళే దగ్గరుండి అంతా జాగ్రత్తలు తీసుకొని మాకు నెల రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. ఇవాళ కార్యాలయానికి ఫోన్ చేసి పిలిపించి మాకు చెక్కుని అందజేయడానికి సర్జరీకి అయినా అమౌంట్ 1,19,000 మాకు చెక్ రూపంలో వచ్చినాయి. ఇది అందజేసినందుకు మాకు ఎమ్మెల్యే గారికి ఎంతో మేము కృతజ్ఞతలు అయినాము. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఈటగ్రహారం ఏడుగురింటిలో ఉంటాను. నాకు అనారోగ్య కారణం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల నేను హాస్పిటల్లో చేరాను. దానికి ఏమైనా ఖర్చు ఏంటంటే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళడం జరిగింది. సీఎం రిలీఫ్ వెళ్ళడం జరుగుతుంటే ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు వెనక్కి రావడం జరిగింది. 2,60,000 నేను ఖర్చు పెట్టిన ఖర్చు నాకు వెనక్కి వచ్చింది. ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గ మాధవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు రీసెంట్లీగా ఫిట్స్ వచ్చాయి 3 months కింద. ఇంకా మనీ షార్టేజ్ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి మ్యామ్ గల్లా మాధవి గారికి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. ఇప్పుడు 27,000 వచ్చాయి. థ్యాంక్ యూ గారు. మమ్మీ గారు కాల్ చేసి మేము కోదండరామ్ నగర్ లో ఉంటాము. సర్జరీ చేయించుకున్నాం. గల్లా మాధవి మేడం గారు 75,000 ఇచ్చారు. థ్యాంక్ యూ. అండి, నా పేరు సింగూష. మా అమ్మగారి పేరు లక్ష్మీ అనసూయ. మా అమ్మగారికి లాస్ట్ ఇయర్ సడన్ గా ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఊహించలేదు నేను. చాలా పెద్ద రోగం అని తర్వాత తెలిసింది. ఆగస్ట్ లో సర్జరీ చేశారు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో సర్జరీ చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అది. అసలు మా స్తోమతకి మించిన అది కానీ చాలా చోట్ల ట్రై చేసి ఇలా అమౌంట్ గెయిన్ చేసుకుని ఎట్లా ముందు ఆ రెండన్ని అయితే దాటాను. బట్ తర్వాత మాకు చెప్పారు, ఇలా మీరు మన ఎమ్మెల్యే గారు ఎప్పుడోండి గల్లా మాధవి గారి కావాలి మంచిగా సపోర్ట్ చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ మీరు అప్లై చేయండి అని వాళ్ళు మాకెంతో మా తెలిసిన వాళ్ళు కూడా కొంచెం పుష్ చేశారు. సో సర్జరీ అయిపోయిన 2-3 months కి మేము వెంటనే వాళ్ళ దగ్గర డిశ్చార్జ్ దగ్గర నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా తెలుసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని హాస్పిటల్ దగ్గర మేడం గారి దగ్గరికి, మాధవి గారి దగ్గరికి వచ్చి మేము అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంత తొందరగా ఇది ఇంత తొందరగా మాకు 7 లక్షలు దాకా ఇప్పించారు ఆవిడ. దాన్ని చాలా 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 గుణపడి ఉంటాం ఆవిడకి. ఆవిడ ఇంతసారి హెల్ప్ చేస్తారు, అది కూడా ఇంత షార్ట్ పీరియడ్ లో. ఇప్పుడు మా నాన్నగారికి 2 ఆడపిల్లలు, అది ఆవిడ నిజంగానే మమ్మల్ని ఆదుకున్నారు. చాలా థ్యాంక్స్ మేడం, చాలా చాలా థ్యాంక్స్. ఇలా అందరికీ ఆవిడ ఎప్పుడు చేస్తారని విన్నాకు, ఇప్పుడు మేము లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో హ్యాపీ ఫర్ దాట్.